అందరికీ నమస్తే. మళ్ళీ ఈ మధ్య ఈవీఎం హ్యాకింగ్ పైన వార్తలు వచ్చినాయి. ఎవరు చేసినారు అంటే అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ గారు ఈవీఎం హ్యాకింగ్ చేయొచ్చు, సాధ్యమే, ఇక్కడ ఈవీఎంలు వద్దు, ఇంకా బ్యాలెట్తో చేయాలి ఎలక్షన్ అనే ఒక వాదన వినిపించిన తర్వాత, అది కూడా ట్రంప్ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడిన తర్వాత మన ఇండియాలో సిచ్యువేషన్ ఏంది, మన ఇండియాలో కూడా ఈవీఎం హ్యాకింగ్ల మీద చాలా అనుమానాలు ఉన్నాయి. హ్యాక్ చేస్తారని, పడ్డ ఓట్ల కన్నా కౌంటింగ్ ఓట్లు పెరిగిపోతున్నాయని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. బట్ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇష్యూ కానే కాదు, జనాలకు సంబంధించిన ఇష్యూ. మన ఓటు ఎవరికి ఇష్టమో వాళ్ళకి అడగకపోతే అది మన ఇష్యూ కదా. అందుకే దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఒక వీడియో చేస్తే చాలా కామెంట్స్లో పెట్టినారు, ఇది అసాధ్యం, మీరు ఇట్లాంటి అనుమానాలు రేకెత్తించొద్దని. కానీ నాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. దీనిపైన మీ అనుమానాలు, నా అనుమానాలు అన్నిటిని నివృత్తి చేయడానికి మనతోన ఎన్నికల ఎలక్షన్ నిఘా వేదిక కన్వీనర్, 2 తెలుగు రాష్ట్రాల కన్వీనర్ వివి రావు గారు ఉన్నారు. మన వీడియో చూసిన తర్వాత సార్ కాల్ చేసి చాలా విషయాలు నాకు చెప్పిండ్రు. ఆ విషయాలు మీకు కూడా చెప్పిద్దాం ఉద్దేశంతో సార్ని పట్టుకొచ్చిన. నమస్తే సార్. నమస్తే. చూసిండ్రు సార్ వీడియో చూసిండు మీరు? ఆమె చేసిన నా వీడియో కాదు, ముఖ్యంగా అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ గారు చేసిన వీడియో చూసినాం అందరం కూడా. ఈవీఎంలో హ్యాకింగ్ చేయొచ్చు, సాధ్యమైన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. చాలామంది అసలు సాధ్యమే కాదు, ఇదంతా ఏదో పొలిటికల్ ఆరోపణ అనేది ఉంది, ఏదో ఓడిపోయిన వాళ్ళు కామన్గా చేస్తూ ఉంటారు. ఎవరు ఓడిపోతే వాళ్ళు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు నెక్స్ట్ ఓడిపోతే వాళ్ళు చేస్తారు ఆరోపణ, అంతేకాని సాధ్యం కాదు. ఏం చెప్తారు సార్? మీరు ఆల్మోస్ట్ 20 yearsకి వెళ్ళి పనిచేస్తారా దీనిలో? నేను మీరు నాకు సుపరిచితులు, దాదాపు ఒక దశాబ్ద కాలం నుండి మనం చాలా మీడియాలో పనిచేస్తాం. అయితే నేను 2 తెలుగు రాష్ట్రాల ఎన్నికల నిఘా వేదిక వెలుగులో నాకు కూడా, నేను 2009 ఎలక్షన్స్ ముందు నేను పనిచేస్తున్నప్పుడు నా ముందుకు వచ్చిన సమస్య. ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు ఈ ఈవీఎం స్టాంపరింగ్ అంశం 2004లో మొట్టమొదటిసారి కొత్త గొడవకు మూలమైపోయింది. అది అప్పుడు జయలలిత గారు చేశారు ఫస్ట్ టైం. ఆ తర్వాత చంద్రబాబు గారు దాన్ని తీసుకున్నారు. తర్వాత ప్రజల్లోకి వచ్చేసరికి దీన్ని నివృత్తి చేయకపోవడానికి కారణం, అప్పుడున్నటువంటి పార్టీలు ఎవరైనా కోర్టుకు వెళ్తే వాళ్ళకి సమాధానం రాకపోవడం, కోర్టులలో కొట్టేయడాలు ఇలాంటివి జరిగినప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు నేను చాలా ఉత్సాహంగా దీన్ని, నాకున్న అనుభవంలో కొంతమంది అమెరికన్ ఫ్రెండ్స్ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు, వాళ్ళు నాకు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ డేవిడ్ డిల్ అని ఒక ప్రొఫెసర్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయనకు నాకు లింక్ కలిపారు. ఆయన ఫస్ట్ టైం బుష్ అండ్ ఆల్గోర్ మధ్యలో 2000 సంవత్సరం జరిగినటువంటి ఎలక్షన్స్లో ట్యాంపరింగ్ అంశాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్ లేదా డిజిటల్ ఎక్స్పర్ట్ ఆయన. అంటే హ్యాకింగ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక హ్యాకింగ్ ఎక్స్పర్ట్ అంటే ఆయన ప్రతిరూపం అన్నట్టు. అది చూపించిన తర్వాత అమెరికాలో ఆ ట్యాంపరింగ్ అంశం బయటకు వచ్చినాక ఒక మూవీ బయటకు వచ్చింది ఈవీఎం మీద, ఎట్లా జరిగింది ఇదంతా. అప్పుడు ఉన్నటువంటి బుష్ ప్రభుత్వం ఎట్లా డైబోల్ట్ అనే కంపెనీ ద్వారా ఈవీఎంలను ఆయన పెట్టుబడులు 40% అందులో పెట్టిన తర్వాత ఏ రకంగా ఆ డైబోల్ట్ కంపెనీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా గెలిచాడు అనేటువంటి అంశాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఏవి సెక్యూర్డ్ సార్? అమెరికా ఈవీఎంస్ సెక్యూర్డా లేకపోతే మన దగ్గర సెక్యూర్డా? 2 ఇన్సెక్యూర్డ్ అంతే. అయితే ఇక్కడ వింత ఏంటంటే, గతంలో ఎలక్షన్స్లో మనకు పేపర్ బ్యాలెట్స్ ఉండేవి. అవును. పేపర్ బ్యాలెట్లో మీకు గుర్తుందా, ఎన్నికలు అయిపోయినాక రీకౌంటింగ్ ఉండేది. ఏది ఎవడన్నా అనుమానం వస్తే ఏం చేసేవాళ్ళు, రీకౌంట్ పెట్టారు. రీకౌంట్ పెట్టినప్పుడు మీకు స్కేల్స్ చేయికిచ్చేది. ఒక స్వస్తిక్ ముద్ర పేపర్ మీద పెట్టిన తర్వాత ఆ ముద్ర గీత దాటి కొద్దిగా మీదికి కిందికి పోయింది అనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్గా ఆ ఎక్కువ శాతం ఎటుంటే దాన్ని నిర్ధారణ చేసి స్కేల్ పెట్టి కొలిచేవాళ్ళు. గుర్తుంది కదా మీకు? ఐడియా ఉంది? చిన్నప్పుడు గుర్తుంది. టీచర్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఎలక్షనీరింగ్లో పనిచేస్తున్నారు. మా నాన్నగారు కూడా ఎలక్షనీరింగ్లో అప్పుడు పనిచేసి చెప్పేవారు మాకు స్కేల్స్ ఎట్లా వాడేది అంతా కూడా. అది ఈ అనుభవాల నుండి మనకి ఈవీఎం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు కొంత దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు వచ్చాయి. ఏంటంటే ఎలక్షన్స్లో ఏదో వెసులుబాటు ఎలక్షన్ కమిషన్ కావాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో తీసుకొచ్చారు. దీంట్లో మూల ఉద్దేశం వాళ్ళకు ట్యాంపరింగ్ అంశమే మూలం. ఓకే. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు అమెరికాలో 2 నెలలు లెక్క పెడుతున్నారు ఎలక్షన్స్, ఏది ఓటర్ కౌంటింగ్. మన దగ్గర ఒక రోజులు ఎందుకు చేయాలి? ఎందుకు అంత తొందర అంటే సమాధానం ఎవరికి ఉండదు. ఇది ఇండియా చాలా పెద్ద దేశము, దీనికి ఏదో అయిపోతుంది, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉండదు. ఎవరు ఎలక్షన్ కమిషన్ అంటే? మన అన్నదమ్ములు, మన ఉద్యోగస్తులే కదా, మన మధ్యలో ఉన్నలే కదా. వాళ్ళు ఎందుకు ట్యాంపర్ చేస్తారు?
కాకపోతే దీంట్లో ఒక యంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు ఉన్నటువంటి కోర్టు కేసులలో చిన్న చిన్న ఇబ్బందులు, బాక్సులు ఎత్తుకపోవడము, ఇంకు పోయడం అనేది చిన్న ఇబ్బందులు. అదేదో పోలీస్ వెరిఫికేషన్లో మనం రీఎలక్షన్ పెట్టుకోవచ్చు. ఓకే. అదేదో పెద్ద బూచిగా చూపించి దాన్ని అడ్డం పెట్టుకొని, అంటే పోలీసు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి, లేదా బాక్సులు ఎత్తుకపోతున్నారు అనే ఒక దానికి ఇది సమాధానంగానే తీసుకొచ్చారు. కానీ ఒక సమస్యను తగ్గించడానికి పెద్ద సమస్యను ఎత్తి మీద వేసుకున్నట్టు అయింది. ఇది జయలలిత గారు ఫస్ట్ టైం 2004లో ఆమె సుప్రీంకోర్టుకి వెళ్తే కొట్లాడి ఓడిపోయిన పరిస్థితి. ఎలక్షన్ కమిషన్, మన ఇండియన్ ఎలక్షన్ కమిషన్ సేమ్ ఈ క్యాల్కులేటర్ అనే ఒక దాన్ని తీసుకొచ్చిన తెర మీదకి. ఏంటంటే మనకు అమెరికాకు చాలా తేడా ఉంది. వాళ్ళది ఇంటర్నెట్ బేస్డ్ ఈవీఎంస్, మన దగ్గర క్యాల్కులేటర్ టైప్. మన దగ్గర క్యాల్కులేటర్కి ఏ కనెక్షన్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, ఏముండదు, జస్ట్ బ్యాటరీ ఉంటుంది, పనిచేస్తుంది. ఎట్లా హ్యాక్ అయితే అనేది నేను అదే చెప్తున్నాను. 2+2 అంటే ఎంత అండి? 4. మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నాం. క్యాల్కులేటర్ తెలియదు కదా, అది ఎవరు డిజైన్ చేస్తారు? ఒక మనిషి డిజైన్ చేసి దాంట్లో పెడతారు. అయితే ఆ 2+2 అనేది 2+2 = 4 అని మనం చెప్తే అదే చూపించవచ్చు. కానీ 2+2 = 3 అని కూడా డిజైన్ చేయొచ్చు కదా. 2+2 బటన్ల మీద 2+2 ఉంటుంది, కానీ రిజల్ట్ 3 చూపించవచ్చు. ఎందుకంటే నువ్వు చెప్పే అల్గరిథమే మిషన్కి. 5 కూడా చూపించవచ్చు, ఏ నెంబర్ అయినా చూపించవచ్చు, ఎంత సంఖ్య అయినా చూపించవచ్చు. నేనేమంటున్నా అంటే కొంత సెలెక్టివ్ ఇది దీనికి ఈ నిర్ధారణకు రావడానికి ప్రధానంగా నేను వేసిన ఒక ఆర్టీఐ, ఎలక్షన్ కమిషన్ నేను ఒక ఆర్టీఐ వేసాను. ఓకే. ఆ రోజులలో నాకు ఎలక్షన్ కమిషన్ ఒక 3-4 ఆర్టీఐలు వేసిన తర్వాత వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక ఫైనల్ ఆర్టీఐ ఎలక్షన్స్ పోయే ముందు వేసినటువంటి ఆర్టీఐలో ఏం చెప్పారంటే, మీ దగ్గర 2 రకాల ఈవీఎంస్ ఉన్నాయి, ఒకటి టైమర్తో ఉంది, ఒకటి టైమర్తో లేనిది. అంటే డిఫరెన్స్ టైమర్ ఎందుకు పెట్టారంటే, ఆ రోజులలో పోలింగ్ బూత్లలో కన్నా ముందు, అంటే ఎలక్షన్స్లకు వచ్చే ముందే ట్యాంపరింగ్ జరగడానికి కావాల్సిన ఆస్కారాలు, తర్వాత రిజల్ట్స్కి పోలింగ్ మధ్యలో జరిగిన ఆస్కారాలు చెక్ చేయడం కోసం ఒక టైమర్ పెట్టారు. ఈ టైమర్ పెట్టడం ద్వారా ఎవరన్నా ఈ మధ్యకాలంలో, అంటే టైమర్ ద్వారా ఎలక్షన్ టైంలో ప్రెస్ అయ్యేటి అందులో తెలుస్తుంది. ఒకవేళ తర్వాత ఎవడన్నా గోడంలో ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళి దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు టైమర్ తీసుకుంటుంది. సో ఈ రకమైనటువంటి ఒక వెసులుబాటుని దాదాపు 13 లక్షల ఈవీఎంస్ ఉన్న ఆ రోజులలో మొత్తం దేశవ్యాప్తంగా ఒక 7 లక్షల ఈవీఎంలకు మాత్రమే టైమర్, అంటే కాకతాళీయంగా టైమర్ దానికి లోడ్ చేశారు. అంటే ఈవీఎంస్ చెడిపోయిన తర్వాత కొత్తవి వస్తుంటాయి, సాఫ్ట్వేర్ కాదు. 2000 సంవత్సరంలో స్టార్ట్ అయిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రము 2004, 2009కి వచ్చేసరికి కొన్ని ఇప్పుడు ఫంక్షనింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లేదా అప్గ్రేడ్ అవుతున్న ఈవీఎంస్ని మార్చడం జరుగుతుంటుంది. ఈ టైమర్ అనేది కోర్టులలో వచ్చిన అనుభవం పూర్తిగా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ 13 లక్షల ఈవీఎంలో 7 లక్షలకు ఉంది, ఇంకా మిగతా 6 లక్షలకు లేదు. ఇది ఏ రకంగా ఎవరు ఏ పోలింగ్ బూత్లో పంపారు, జస్ట్ ఒక కామన్ సెన్స్ క్వశ్చన్గా వేసాను. అంటే దీన్ని ఎట్లా మీరు పంపుతారు అంటే ఆయన సమాధానం ఇచ్చిందంటే, దీని అన్నిటి కూడా సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్లో ఒక మనిషి కూర్చొని పంపాడు. ఎక్కడెక్కడికి ఎవరో ఒక ఇంద్రేష్ అన్న ఒక వ్యక్తి పేరు చెప్పారు. ఆయన ఎలక్షన్ కమిషన్కి మన ఈసీఎల్బిఎల్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల మధ్యలో అనుసంధానకర్త. ఆయన ప్రొఫెసర్, ఎలక్ట్రికల్ ప్రొఫెసర్. ఆయన నిర్ధారణ అందరిలో జరిగింది అని చెప్పారు. ఎలా జరిగింది ఆన్సర్ ఇవ్వలేదు. ఇవి ఎక్కడెక్కడికి పోయినాయి అన్నప్పుడు ఈ టైమర్ ఉన్నాయన్నీ ఈ రాష్ట్రాల్లో పోయినాయి, టైమర్ లేని ఈ రాష్ట్రాల్లో పోయినాయి. అంటే ఏంటి, ఒక వ్యక్తి అక్కడ కూర్చొని డిసైడ్ చేస్తున్నాడు. అవి చూస్తే కొన్ని పార్టీకి ఆధారితంగా ఉన్న, ఇప్పుడు సపోజ్ నేను బీజేపీలో ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనుకుంటే నేను పంపగలుగుతా, నేను అధికారంలో ఉండి కూడా. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఫ్రాడ్. అంటే నేను పార్టీలు ఇలా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో దూకుతున్నారు కదా. అవును. సో ఎలక్షన్ ముందే నేను నీకుతోని కుమ్మక్కయి ఎన్నికైన తర్వాత దూకొచ్చు కదా, ఈ పార్టీలో గెలిచి కూడా ఆ పార్టీలోకి. అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం లేనటువంటి రాజకీయ పార్టీలకు మీరు చెప్పే పార్టీలకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటని నేను అడుగుతున్నాను. దాన్ని సంబంధం లేదు. ఇది గెలవాలనుకున్నా డబ్బులు పెట్టి గెలవచ్చు. ఈవీఎంను ట్యాంపర్ చేయాలనుకుంటే నువ్వు ఎవరికైనా, ఏ పార్టీ అయినా, ఎవడైనా ఎదుటితో కుమ్మక్కైనా ఎట్లయినా నువ్వు చేయొచ్చు. అది సెలెక్టివ్గా చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడే సార్ టాంపరింగ్? ఇప్పుడు ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం ఉంది, ఓటు వేసినారు, సాయంత్రానికి సర్టిఫికేట్ ఇస్తారని చెక్ చేసి ఓటు వేసిన వాళ్ళకు వీవీప్యాట్లో స్లిప్ వస్తుంది. మీరు ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్లు వచ్చినాయి. నేను ముందు చెప్తాను. నేను 2009 అక్కడి నుంచి వద్దాం, మనం ఎట్లా జరిగిందో చెప్తాను. 2009లో
ఉన్న సందర్భంలో అప్పుడు వీవీప్యాట్లు లేవు. లేవు. లేనప్పుడు ఈ ఈ ఈవీఎంలలో మీరు పోలింగ్ బూత్లో పోయినప్పుడు మేము స్వయాన మేము అడిగినటువంటి 50 ప్రశ్నలు ఎలక్షన్ కమిషన్, టెక్నాలజీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు, పోలింగ్ బూత్ల ప్రాసెస్ సంబంధించి కొన్ని ప్రశ్నలు, రిజల్ట్స్ సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగాం. ఈ ప్రశ్నలకు దేనికి సమాధానం ఇవ్వకుండా డైరెక్ట్గా దాడి చేయడం మొదలుపెట్టాడు. నువ్వు అడగడానికి నువ్వు అనుమానిస్తావా మమ్మల్ని అనే ఒక సమాధానం చెప్పలే ఫస్ట్ కోర్టులో కూడా. తర్వాత నేను సమాధానం చెప్పకపోతే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళా. ఓకే, ఎలక్షన్స్ జూన్ 9 ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన 3 రోజుల్లో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళిన. నేను అంతకుముందే అడిగున్నాను. వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఆయన ఎవరు బాలకృష్ణన్ అని కేరళ నుండి తను జడ్జి గారు ఇమ్మీడియట్గా ఇది వెరీ సీరియస్ ఇది కామెంట్స్ ఇవి, ఇంత క్లియర్గా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకపోవడం అండి, మీరు న్యూట్రల్ బాడీ చెప్పాలి అని చెప్పేసి ఆయన ఒక ఇది ఇచ్చాడు. అది ఆధారంగా సేమ్ డే మొత్తం రాజకీయ పార్టీలు, ఆ రోజున కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు విత్ ఇన్ నో టైం రియాక్ట్ అయినాయి. ఆ రోజు చంద్రబాబు గారు, జయలలిత గారు, మొత్తం 13 పార్టీల అధ్యక్షులు దాదాపు ఒక సంవత్సర కాలం మేము దీని మీద సుదీర్ఘంగా పోరాటం, నేను ఏది ఎలక్షన్ కమిషన్ అడిగే ప్రయత్నం చేస్తున్నో దాంట్లో వీళ్ళందరూ కూడా సహకరించినటువంటి, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినారు, మేము ఓడలేదు ఈవీఎం ఓడగొట్టిందని చెప్పే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. కానీ దానికి కారణం ఏంటి? ఎలక్షన్ కమిషన్ సరి అయినటువంటి సమాధానాలు ఇవ్వకపోవడం. కానీ ఇప్పుడు కూడా చెప్తలేదు సార్ ఎలక్షన్ కమిషన్ చెప్పదు. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పదంటే వీటి మీద స్పందించదు. కారణం నేను ఎందుకు చెప్తాను, ఎందుకు కారణం అంటే ఈ ఈవీఎంలలో ఉన్న లోపాలు ఏంటంటే, ఈవీఎం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటైజేషన్లోనే ఒక పెద్ద లోపం. మీరు ఇలా ఈవీఎం అనేది ఒక ప్రజాస్వామ్యానికి మూలం, ఎన్నికలకు మూలము, ఇలా ప్రజాస్వామ్య మనుగడ ప్రజలకు కావాల్సినటువంటి పాలన కోసం. కానీ ఆ ఎన్నికలు ప్రజలు కోరుకున్న లీడర్షిప్కే వస్తుందా, ఆ ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న అంశాలే అమలు అవుతున్నాయంటే కాకపోవడానికి కారణం ఏంటంటే ఎన్నికల లోపాలను అడ్డంగా పెట్టుకొని ఇలా ఓటుకు 5,000 10,000 కొనుక్కుంటే అది ఏ లెక్కలకు రాకుండా ఎవడు మజిల్ పవర్ మనీ పవర్ అంటే వాడే వస్తున్నాడు, కానీ నిజమైన నాయకులు రావట్లేదు కదా. అయితే కానీ ప్రూఫ్ ఒక విషయం నేనేమంటున్నా, ప్రూఫ్ అనేది వెరీ సింపుల్ అండి, చూపించాలి కదా. ఉత్తగా ఆరోపణలు చేసి నేనేమంటున్నా అంటే నేను ఆరోపణ చేస్తున్నా మీ మీద, మీరు కాదని మీరు ఎట్లా చెప్తారు? మీరు కూడా ఆధారం చెప్పాలి కదా, కాదన్న దాన్ని కూడా. నేను మీ మీద అలిగేషన్ వేసిన, అవును ఇది ట్యాంపరింగ్ జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ సార్, మీరు ఎలక్షన్ కమిషన్ కాదని చెప్తున్నా, నేను కాదని చెప్తున్నారు కదా. మేమేం చేసినామంటే, నేను దీన్ని ప్రూవ్ చేయడానికి నాకు కొంతమంది అమెరికన్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ గుడ్డిగా నో అని ఎట్లా చెప్తుంది, ఇది మీరు గుడ్డిగా చేస్తానే అది దానికి ఏం చేసామంటే, ముందు వాళ్ళకున్న మెథడ్ ఏంది చెప్పమన్నాం, తర్వాత మనం చెప్దాం అన్నాం. మేము మా దగ్గర ఒక మెథడ్ పెట్టుకున్నాం. మేము ర్యాండమ్గా ఎలక్షన్ కమిషన్ ఒక 100 ఈవీఎం తీసుకురమ్మని చెప్పాం, సెలెక్ట్ చేయమని. అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వనప్పుడు మేము సోర్స్ కోడ్ మీద అడిగినాము, ఎట్లా ట్యాంపరింగ్ జరుగుతుంది చూపిద్దామని మేము ప్రాసెస్ మీద అడిగినాము, అన్నీ అడిగితే దేనికి సమాధానం చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి చెప్పలేదు. వాళ్ళు గుడ్డిగా ఈసీఎల్బిఎల్ కంపెనీ మీద ఆధారపడుతున్నారు. అయితే మేమేం అడుగుతున్నామంటే, మీరు చెప్పలేదు కాబట్టి మేము మీకు ఎలా జరుగుతుందో చూపిస్తామని ఛాలెంజ్ చేస్తే మేము ఒప్పుకున్నాం, ఛాలెంజ్ తీసుకున్నాం మేము. సో ముందు ఛాలెంజ్కు తీసుకోవడానికి కారణం ఏంటి తెలుసా, వాళ్ళు మమ్మల్ని ఊరికనే పిలవలే, మేమే ఒక లుకేలేక్ ఈవీఎం నేను చెప్పిన ఇప్పుడు 2+2 పద్ధతిలో మేమే ఒక బాక్స్ తయారు చేసుకున్నాం. మీరు ఈవీఎం నేను చేసుకున్నాను, ప్రైవేట్ ఈవీఎం ప్రైవేట్ చేసుకొని నేను వెళ్ళి చంద్రబాబు గారి ముంగడ ఫస్ట్ చూపించాను, బాబు సార్ ఇది మా బాక్స్లో మీరు వేస్తే రిజల్ట్ రాంగ్ వస్తుంది, 2+2 5 వస్తుంది, లేదా 3 నేను ఆల్గోరిథం చేసుకోవచ్చు కదా చూపిస్తే. ఆయన అన్నాడు అట్లెట్లా అన్నాడు. మా ప్రొఫెసర్ నాకు చెప్పింది, మీరు 80% విషయాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఈ బాక్స్ చేయగలిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ బాక్స్ ఎందుకు ఈ రకంగా పనిచేయదని మీరు అడగమన్నారు. ఇప్పుడు నేను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయరు? అదే ఎలక్షన్ కమిషన్, నువ్వు మనిషే కదా, నీకేమీ అతీతంగా ఉంది, నువ్వు కూడా అదే టెక్నాలజీ వాడుతున్నావు కదా, నేను వాడిన దాంట్లో నేను చెప్తాను తప్పు ఉంటే, కానీ మీరు చెప్పాలా ఎట్లా మీరు వాడేది తప్పు అని నేను చెప్పాను. కాదు సార్ ప్రాక్టికల్గా అయితే నేను చెప్పేది 100 ఈవీఎం తెచ్చి నేను చెప్పినా కదా, ఇప్పుడు ట్యాంపర్ చేసింది ఎట్లా చెప్తున్నా కదా. మీ దగ్గర ఉన్నది కూడా మీరు చేసిండ్రు. ఇప్పుడు ఓట్లేసి ఈవీఎంస్ ఎవరి దగ్గర ఉండవు, అవి గోదాంలో ఉంటాయి. ఓకే, అది ఎవరు ఆపరేట్ చేస్తారు? మనుషులే కదా. ఓటేసినప్పుడు మనుషులే, దాన్ని మేనేజ్ చేసేది ఎవరు? మనుషులే. మనుషులే ఏమన్నా అతీతులా?
వాళ్ళని ఎందుకు ఒక అతీత శక్తులుగా మీరు ట్రీట్ చేస్తున్నారు? ఊరికే మీరు రిజల్ట్స్ చూసి మీరు అంటున్నారు బీజేపీ గెలిచిందా కాంగ్రెస్ గెలిచిందా అని. నేనేమంటున్నా, బీజేపీ గెలవాలన్నా కాంగ్రెస్ గెలవాలన్నా అందులో ఉన్నటువంటి వ్యక్తులే కదా. బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ గెలవడానికి పార్టీలకు ఒక స్ట్రాంగ్ సిద్ధాంతం లేదు, వ్యక్తులను చూపించి రాజకీయాలు చేస్తున్నారు ఈ రోజులలో. నేను అనేది ఏంటంటే, మీరు వ్యక్తులను చూసి ఈ వ్యక్తే కాంగ్రెస్లో ఉంటుండే, ఈ వ్యక్తి బీజేపీలో పోతుంది, ఈ వ్యక్తి అన్నింటిలో పోతున్నాడు. అటువంటప్పుడు మీరు చెప్పే ఒక వ్యక్తికి క్రెడిబిలిటీ ఏముంది? ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? నిన్నటిదాకా ఇందిరాగాంధీ ఈజ్ గ్రేట్ అన్నారు, ఇందిరాగాంధీ తప్పు పట్టడానికి ఇవాళ మోడీ గ్రేట్ అంటున్నారు. మోడీ ఇందిరాగాంధీతోనే మొత్తం వ్యవస్థ అంతా నడుస్తుందా? కింద ఎన్ని జరుగుతున్నాయి ఇవన్నీ చూపిస్తున్న సందర్భంలో మేము ఒకరిని అడిగాము, సార్ మీరు మా ఈవీఎం ఒరిజినల్ ఈవీఎం మీకు తీసుకొచ్చి చూపిస్తాము, మీరు చెప్పగలుగుతారా అని. ఒక ఓడిపోయిన వ్యక్తి, భంగపడ్డ వ్యక్తి మాకు తీసుకొచ్చి ఇచ్చాడు బాంబే నుండి. ఎప్పుడు ఓడిపోయిన వ్యక్తులకి అనుమానాలు ఉంటాయి. ఆ బాంబే నుండి తెచ్చిన వ్యక్తి మాకు ఇచ్చినప్పుడు మేము దాన్ని తీసుకురాలి, ఆయనే వాళ్ళ దగ్గర ఒక బంధువు ద్వారా ఎవరి ద్వారా తీసుకొచ్చారు. ఒరిజినల్ ఎందుకంటే గోడం మనుషులే కదండి. గోడం ఇప్పుడు ఒరిజినల్ తాళం వేసేది మనిషి కాదు, అక్కడ వాడికి డబ్బులు ఇస్తాడా? పర్మిషన్ ఎవడిస్తాడు సార్? పర్మిషన్ పక్కన పెట్టు, పర్మిషన్ తీసేవాడు తెస్తాడా? ఇల్లీగల్గా ఒక ఒరిజినల్ ఈవీఎం తెచ్చిండు. ఓకే, ఏ సంవత్సరం సార్ ఇది? 2010 తెచ్చాడు. తెచ్చి మీరు యూట్యూబ్లో చూస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓకే, చాలా ఈవీఎంస్ ఆటోలో కనిపిస్తుంటాయి. అది కాదు, ఒరిజినల్ ఈవీఎం తెచ్చాడు. తెస్తే మనం ఇక్కడే ఇదే హైదరాబాద్లో ఒక హోటల్లో కూర్చోబెట్టి ఇదే ఎక్స్పర్ట్స్తోని ఎన్ని రకాలుగా ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పాను, అడిగాం. ఆయన 100 రకాలు చేయొచ్చు అన్నాడు. నేను అట్లా వద్దు, 2 రకాలు చూపించాను. బౌలింగ్ డేకి కౌంటింగ్ డేకి మధ్యలో ఒక వ్యక్తి గోడంలో పోతే ఎట్లా చేయగలుగుతాడు, దూరం నుంచి ఎట్లా చేయగలుగుతాడు? దూరంకి రేట్ వేస్తారు చెప్పండి సార్. గోడంలో పోతే మాన్యువల్ లేదు, ఏం చేశాడు చెప్తాను, వాళ్ళు ఏం చేసి చూపించారో చెప్తాను. హోటల్ రూమ్లో ఆయనకున్న వాచ్లో నుంచి వెళ్ళి ఒక చిన్న బ్లూటూత్ వాచ్లో ఉన్నటువంటి టైమర్ను తీసి, అంతే కదా వాచ్లో ఎలక్ట్రానిక్ డిజిటల్ వాచ్ తీసి బయట పెట్టి, దానికి ఈవీఎం మదర్ బోర్డులో ఉన్నటువంటి దానికి చిన్న కనెక్షన్ ఇచ్చేసి, కనెక్షన్ అంటే వైర్ ఇచ్చిండా? చిన్నది ఆయన దగ్గర, ఆయన ఎక్స్పర్ట్ కదా, ఆయన దగ్గర ఒక కిట్ ఉంటుంది, జస్ట్ ఆయన సోల్డర్ చేశాడు. వినండి సార్, నేను అనేది అంటే ఎట్లా చేస్తారంటే, మీరు ఏదో పెద్ద ఎలక్షన్ కమిషన్ అంటే బాగా భూతం, అది లోపలికి ఎవడు రాడు, అంత మనుషులే కదా. ఎవరు డబ్బులు తింటే చేయడా? ఎలక్షన్ కమిషన్ గోడౌన్ మీద ఉన్న డబ్బులు ఇస్తే చేయడా వాడు? మీరు ఎందుకు హౌ యూఆర్ సేయింగ్ ఇట్ ఈస్ హై సెక్యూరిటీ? దిస్ ద మిత్ ఇన్ ద కంట్రీ. ఇది మిత్. మీకు ప్రతి దగ్గర బ్యాంకులలో ఎక్కడ పడితే అక్కడ నేను దోపిడీ జరుగుతున్న రోజులలో వాట్ ఈస్ ద గ్యారంటీ? ఎవరు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న గోడౌన్లో ఎవరు ఉంటారు? ఎలక్షన్ కమిషనర్ వచ్చి కూర్చుంటాడు, అక్కడ ఒక క్లర్కో తాళం వేసుకొని కూర్చుంటాడు. వెరిఫికేషన్స్ ఏమున్నాయి మేము చూపించాము టీవీ 9లో, ఎంత లూజ్గా వెరిఫికేషన్ ప్రాసెస్ ఉందో. సో ఇవన్నీ లోపాలు ఉన్నాయి. అయితే నేను చెప్తున్నాను మీకు, ఎప్పుడైతే ట్యాంపరింగ్కి చేసి చూపించాడో గోడౌన్ దాంట్లో పెట్టింది, మీరు ఆశ్చర్యపోతారు. అది దానికి డిజిటల్ పెట్టిన దానికి ఇమ్మీడియట్గా కనెక్టివిటీ వచ్చింది. మదర్ బోర్డు అంటే మదర్ బోర్డు అలౌ చేస్తుంది. నువ్వు అన్నట్టు అది స్టాండ్లోను క్యాలిక్యులేటరు అది దేనికి యాక్సెస్ రాదన్నావు కదా, ఎట్లా వచ్చింది? చేసి చూపించాడు మనకు. అది మేము టీవీ 9లో చూపించాం. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు అది ఎట్లా చేయొచ్చో మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. రెండో మెథడ్ ఏంటిది? రెండో మెథడ్ బ్లూటూత్ పెట్టి నా సెల్ ఫోన్కి, మా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇంకో ఆయన సెల్ ఫోన్కి కనెక్షన్ ఇచ్చాడు. ఇందులో కర్సర్ పెట్టాడు. నీ ఇష్టం ఎవరిని గెలిపాలన్నా వాడిని నువ్వు ఇలా కర్సర్తోనే ఎక్కువ ఓట్లు చేంజ్ అయ్యి అయిపోతున్నాయి. ఒరిజినల్ ఈవీఎంలో అయింది. మేము చూపించాను టీవీ 9లో 2010లో. నిజమే, ఇది వాస్తవము. ఒక్క విషయం నేను చెప్పేది, బీజేపీకి 400 సీట్ల 300 సీట్ల నేను అంటున్నా, బీజేపీకి 400 సీట్లు వస్తే ఈ దేశంలో అల్లకల్లోలం అవుతుంది. అసలు దొంగ ఈవీఎంలో ఖచ్చితంగా బయటకు వస్తుండే. 2 పార్టీలు సంఖ్యలో పెట్టుకొని చేసే ఇవాళ రేపు నిన్నటి దాకా చంద్రబాబు నాయుడు ఏమి సాధించాడు ఈవీఎంల గురించి? ఆయనే కదా అతి ఎక్కువ గొడవ చేసింది. ఎందుకు నోరు మూసుకున్నాడు? నువ్వు చెప్తాను సమాధానం. ఎందుకు నోరు మూసుకున్నాడు అంటే, ఏ పార్టీ ఎటనే దూకొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈవీఎంలను అతి ఎక్కువ గొడవ చేసింది ఈ దేశంలో చంద్రబాబు నాయుడు. వీవీప్యాట్ల గురించి కౌంటింగ్ తప్పని చెప్పింది ఆయనే. కానీ ఏపీలో రిజల్ట్ ఎట్లా వచ్చింది? మరి అరే నేనేమంటున్నా ఆయన ఎందుకు మూసుకున్నాడు? ఇప్పుడు అది సాధించాడా? దానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ 21 వచ్చినాయి. అవునండి, పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా ఊహించారా? ఒకసారి ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని అలాంటి మాట్లాడతారని ఎప్పుడన్నా ఊహించారా? ఊహించలేదు. మరి రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది. మీరు
మీరు ప్రజల మనసుల్లో ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి అదే కరెక్టు, ఆ బిలీఫ్ సిస్టాన్ని నేను పోల్చుకోలేకపోతున్నా కాబట్టి అట్లా అయిద్దానంటే అదే మన బలహీనత, అదే వాళ్ళ బలం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, వాటికి Yes, ఆన్సర్ చేయండి please, ప్లీజ్ మీరు. మన దేశంలో ఈవీఎంను హ్యాక్ చేసి చూపెట్టాలని ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఏ పార్టీ వాడు కూడా ముందుకు రాలేదు అని నేను దీనికి ఆన్సర్ ఇస్తాను. రాజేందర్ రెడ్డి దీనికి మీనపల్లి అనేది అడిగిండు. నేను ఆన్సర్ ఇస్తాను. రాజేందర్ రెడ్డి తెలియకపోవచ్చు, ఛాలెంజ్ తీసుకుంది నేనే. నేను సుప్రీంకోర్టు వెళ్ళిన ఒక పిటిషనర్గా ఈవీఎం ఛాలెంజ్ నేనే తీసుకున్నాను. నా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోని 2010 సంవత్సరంలో 13 పార్టీల ప్రతినిధులతో నేను ఎలక్షన్ కమిషన్ లోపలికి వెళ్ళినప్పుడు నేను ఒక ప్రోటోకాల్ ఇచ్చినాను. ఈ దేశవ్యాప్తంగా ఉన్న 100 ఈవీఎంస్ తీసుకొని రమ్మని చెప్పి నేను ప్రోటోకాల్ ఇచ్చాను. దాంట్లో నేను డైరెక్ట్గా 20 ఈవీఎంలు బయట పెట్టి తీసుకొని నేను 4 ట్యాంపర్ చేస్తాను అని చెప్పి, మీరు చూపించకపోతే నేను చూపిస్తాను అని చెప్పాను. ఇది నా రిటర్న్లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన కోర్టులో ఏమన్నా చూపించే అవకాశం వచ్చిందా? వినండి సార్, ఎలక్షన్ కమిషన్లోనే చూపించే అవకాశం వచ్చింది నాకు. కోర్టే డైరెక్షన్ ఇచ్చింది చూపించమని, అంతే కదా. దానికి ఆన్సర్ ఏంది? మేము వెళ్ళాము లోపలికి, మీరు వింటలేరు. మేము వెళ్ళాము లోపలికి, వెళ్తే 10 పార్టీల అధ్యక్షుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, జీవీఎల్ నరసింహారావు ఉన్నాడు, అన్ని పార్టీల ప్రతినిధులు ఉన్నారు అక్కడ. వీళ్ళందరి సమక్షంలో మేము చేయడానికి ప్రయత్నం చేసి ఒక చిప్ ఉంటుంది, ఇది ఈవీఎం అంతా మన దగ్గరే, కానీ ఆ చిప్ మాత్రము జపాన్లో అమెరికాలో తయారవుతుంది. ఆ చిప్లో అది బ్రెయిన్ మొత్తం, అది బాడీకి ఇది బ్రెయిన్. ఈ చిప్లో ఏముందో మాకు చూపించాలని మేము ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసాం. సుత్తే పట్టుకొని మా టెక్నికల్ పలగొట్టే ప్రయత్నం చేసి ఆపారు మమ్మల్ని. ఓకే, ఆపి దీన్ని పలగొట్టద్దు అన్నారు. మాకు పేటెంట్ రైట్ ఉందన్నాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు తెలుసా, ఈ ప్రపంచంలో ఒక ఓటర్కి ఒక ఎన్నుకోబడేటువంటి నాయకుని మధ్యలో అది సార్వభౌమత్వం, దానికి ఎవడు పేటెంట్స్ ఇవ్వడు, ఎందుకంటే ఆయన పేటెంట్ రైట్ ఎక్స్పర్ట్. ఇది దుర్మార్గం, ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్న దుర్మార్గం. సోర్స్ కోడ్ కానీ ఇది కానీ నువ్వు ఇయ్యనంటున్నావు కదా, ప్రజాస్వామ్యంలో నీకెందుకు అంత గోప్యత ఉండాలి? నీ మీద ప్రశ్నలు వచ్చినప్పుడు అని అడిగితే సమాధానం చెప్పలేదని చెప్పకుండా మమ్మల్ని చూపించకుండా బయటికి పంపారు కదా. ఆ పంపిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఎలో చేయలే? ఎలో చేయనప్పుడు మేము ట్యాంపర్ చేసి చూపించాము TV9లో ఎట్లా ట్యాంపరింగ్ జరుగుతుందో, ఈ 2 పద్ధతులు. ఆ తర్వాత మళ్ళీ నేను పిలవాలి కదా, మమ్మల్ని పిలవకపోతే మా మీద దొంగతనం కేసు పెట్టిండ్రు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ నాకే పెట్టిండ్రు. శివారెడ్డి గారు, వి రెస్పెక్ట్ యూ, సేమ్ టైమ్ వీ వోంట్ లైక్ నెగిటివ్ ప్రాపగండా అగెనిస్ట్ మోడీజీ అని పెట్టిండ్రు. ఒక క్వశ్చన్ దానిలో, హ్యాకింగ్ ఛాన్స్ ఉంటే బీజేపీకి 275 వచ్చేలా చేసేది కదా అని సతీష్ సి 8685 అనే అతను అడుగుతున్నారు. నేను ఒకటే అంటున్నా సార్, ఇప్పుడు 275 బీజేపీకి రావడానికి నేనేమంటున్నా అంటే, మీకు ప్రశ్నలకు సమాధానం ఇదే బీజేపీ అద్వానీ గారు, మీరు మీ ప్రశ్న నేను సమాధానం చెప్తున్నా. ఇదే బీజేపీ అద్వానీ గారు నేను ఈవీఎంల మీద గొడవ ట్యాంపరింగ్ జరుగుతున్నాను బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఏదో క్వశ్చన్ చేసామో అది కరెక్ట్, మాకు అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయమని చెప్పారు అద్వానీ గారు. చెప్పిన తర్వాత జీవీఎల్ నరసింహారావు గారు, అద్వానీ గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు మా మొత్తం జర్నీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 2013లో మీకు చట్టం వచ్చింది, ఇది వీళ్ళందరి సహకారంతో. మేము ప్రశ్నించినప్పటికీ పార్టీలందరూ పూనుకుంటేనే చట్టం వచ్చింది. చట్టం వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ హయాంలోనే 50,000 వివిప్యాట్లు పెట్టి ట్రయల్ వేశారు, కొన్ని పోలింగ్ బూత్లు 50,000 వివిప్యాట్. అప్పుడు 2014లో ఎవరు వచ్చారు? బీజేపీ వచ్చారు. మరి బీజేపీ ఎవరైతే పోరాడినో, కాంగ్రెస్ తప్పు పట్టినటువంటి బీజేపీ 2014లో రాగానే ఏం చేయాలా? ఎవరైతే కాంగ్రెస్ తప్పు పట్టిందో బీజేపీ ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? ఎవరైతే మోడీ భక్తులుగా మాట్లాడుతున్నారో ఆనాడు ఇదే పిఎంఓ ఆఫీస్కు సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది, ఎందుకు మీరు డబ్బులు ఇవ్వలేదు? దీనికి సమాధానం ఏం చెప్తారు? మోడీ భక్తులు కావచ్చు, బీజేపీ గెలిచింది కదా, అయిపోయింది, వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు దానిపైన. ఇంట్రెస్ట్ కాదండి, మీరే కదా కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టింది ప్రతిపక్షం ఉన్నప్పుడు. అవును, మరి గెలిచినాక నువ్వు మార్చాలి కదా, నువ్వు తప్పు పట్టిందని నువ్వు మార్చాలి కదా. నా దగ్గర ఆధారం లేవు అని చెప్పిండు. ఎట్లుంటాయి జనం ఏం చేస్తారు? నేను ఏమంటున్నా సార్, నేనేమంటున్నా, వీవీప్యాట్లు కౌంట్ చేయమని చెప్పి చట్టం తెచ్చిన 2013లో 2018లో నువ్వు ఈవీఎంలో ఎంటర్ అయినాక ఇప్పుడు ఇంకొక ఎన్నిక వరకు నువ్వు ఎందుకు కౌంట్ చేయనీయలేని అడుగుతున్నా. ఎవడు పెట్టిండి ఈ రూల్? 5 బాక్సులు చేయి, 10 బాక్సులు చేయి, ఒక రోజు ఎవడాడు? హూ ఇస్ ఎలక్షన్ కమిషన్? ఎవడు అధికారం ఉంటే వాడే ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్లో కూర్చునే క్లర్కులు, చెప్పరాశీలు కూర్చున్నారు అక్కడ. మరి కైండ్ ఇన్ఫర్మేషన్ ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఎందుకు
రాలేదు సార్, ఏం తెలివి సార్ అని నన్ను క్వశ్చన్ చేసింది ఎవరైనా శశాంక్ గారు. నేను ఒకటే తెలంగాణ అడుగుతున్నా ఎందుకు రాలేదు బీజేపీ సార్, గవర్నమెంట్? నేను ఒకటే అడుగుతున్నా సార్, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నిజ నిర్ధారణ అనేది జరగనప్పుడు ఎవరిది అధికారం ఉంటే, ఎవరిది ఎక్కువ మజిల్ పవర్ ఉంటే వాడిదే అవుతుంది. ఇప్పుడు ఈవీఎం ట్యాంపర్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ధనబలం, మజిల్ పవరు అన్నీ ఉండాలి. ఒకడే ఊరికనే మీరు కూర్చొని అక్కడ ఏదో వైర్లెస్లో అన్నీ అయిపోతాయి అంటే కాదు, అట్లా జరగవు. నేను అనేది ఏంటంటే ట్యాంపరింగ్ చేయడానికి కూడా అన్ని హంగులు ఉండాలి. ఎలాన్ మస్క్ మరి ఎవడైతే ఇలా మొత్తం స్పేస్కే పంపుతున్నాడో మరి వాడే ట్యాంపర్ అవుతుంది అంటుంటే, మరి మీ చెప్పే ప్రశ్నలు వేసే మన గొప్ప బ్రదర్స్ ఉన్నారు కదా, ఓటర్స్, ద గ్రేటర్ ఓటర్స్ ఆఫ్ ఇండియా, బీజేపీలు కాంగ్రెస్లకు గుడ్డిగా దాసోహం అయ్యే మన ఓటర్లు అందరూ మరి ఎందుకు అడుగుతలేరు ఎలాన్ మస్క్ను? మరి ఆయన దగ్గర పోయి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆయన టెక్నాలజీ మీరు నమ్ముతున్నారు కదా, ఎందుకు అడుగుతున్నారు? ఎలాన్ మస్క్ అన్నాడు, ఇలా ఇదే మన ట్రంప్ అన్నాడు అగైన్స్ బైడెన్, రష్యా వాళ్ళు. అయితే మీరేమంటారు? అక్కడ సిస్టమ్ వేరు, అక్కడ వ్యవస్థ వేరు. ఏదైనా డిజిటైజేషన్ అక్కడ కూడా ఒకటే. మీరు కౌంటింగ్ అనేది ఒక టైంలో మీరు స్కాన్ చేసి తీసుకుంటున్నారు, ఓకే, అవును. కాకపోతే అక్కడ ఒక గొప్పతనం ఏముందంటే అక్కడ కౌంట్ చేయడానికి టైం తీసుకొని కౌంట్ చేస్తున్నారు కదా. అక్కడ ఎట్లా జరుగుతుంది? టైం తీసుకుంటే ఏం కౌంట్? ఒక విషయం అక్కడ జరిగే మోసం ఏంటంటే ఒరిజినల్ ఓట్లలో ట్యాంపర్ జరగడం లేదు, కానీ ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కావాల్సినటువంటి 11th అవర్లో వాళ్ళు ఇచ్చే అవాస్తవమైనటువంటి సమాచారం. సరే సార్, అదొక టాంపరింగే. అయితే ఒకటి అంటుంటే ఇవాళ అవాస్తవమైన సమాచారాన్ని దొరకబట్టడానికి టెలిఫోన్ ట్యాంపరింగ్లకు దిక్కు లేదు ఇప్పటివరకు, మా ఓట్ ఫర్ నోట్లకు దిక్కు లేదు కేసులకి. మరి ఇది అటువంటిది కాదా సార్? టెలిఫోన్ ట్యాంపరింగ్ ఇచ్చా నమ్ముతుండ్రు, మరి ఓట్ ఫర్ నోట్ ఎందుకు నమ్మరు? మరి ఎందుకు ఈవీఎంలో ఎందుకు నమ్మరు? నేనేంటంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. నేనేమంటున్నా, ఒకడు చేసిందా లేదా తర్వాత పక్కన పెట్టండి, కానీ బిలీవ్ చేయడానికి, ఒక వర్గాన్ని బిలీవ్ చేయడానికి ఇంకో వర్గాన్ని తప్పు పట్టడానికి ఇది ఒక ఆలోచన విధానం తయారైంది కదా. దీనికి మూలమంతా ఒకటే కదా, బేస్ ఒకటే, డిజిటైజేషన్. డిజిటైజేషన్లో ఆధారాలు లేకపోవడమే డిజిటైజేషన్. ఆధారాలు లేకపోవడం నువ్వు ఎట్లా చెప్తావు అంటే, అసలు చెప్పేవాడు ఎట్లా చెప్తున్నాడు మరి గెలిచిండని? కానీ వ్యవస్థలో లోపాలు చూపించి బయటపెట్టి దాన్ని వెరిఫై చేయడానికి అవకాశం ఉండే పరిస్థితులు అన్ని దారులు మూసేసినరా బాబు, దాంతో జరుగుతుందంటే అది మీరు ఎవరు పట్టించుకోరు ఎందుకు? మేము ప్రయత్నం చేసాం, లోపల దాకా వెళ్ళాము, అన్ని బండాగారం అంతా బయటపెట్టి చూపించినాక కూడా ఇంకా మీరు నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఎందుకు వీవీప్యాట్లు కౌంట్ చేయనిస్తలేరు? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా విషయాలు చెప్పిండ్రు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదివే ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయాలి అంటే వాళ్ళ వ్యవహారమే కొద్దిగా అనుమానాస్పదంగా కనిపిస్తుంది. అసలు ఈవీఎంలు అంటే అసలు సాధ్యం కాదని, కానీ వివి రావు సార్ లాంటి వాళ్ళు చాలామంది అవుతుందని చెప్తున్నారు. అమెరికాలో ఇప్పుడు చెప్పినా కదా అదే కదా, మనమేమో గుడ్డిగా నమ్ముతున్నాం, బట్ మనం కూడా ఆలోచించాల్సిన టైం వచ్చిందేమో అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.